ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి కన్న తండ్రిని హతమార్చాడో కొడుకు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి మందలించాడనే కోపంతో కత్తితో నరికి చంపాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోపనపల్లి సోపా కాలనీలో ఉండే రవీంద్రనాయక్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. చదువు కోసం భూమి తాకట్టు పెట్టి 6 లక్షల రూపాయలు తెచ్చాడు అతని తండ్రి. తన తండ్రికి తెలియకుండా 2.5 లక్షల రూపాయలను కాజేశాడు. విషయం తెలుసుకున్న తండ్రి డబ్బులు ఏవని అడగ్గా తన ఫ్రెండ్స్కు ఇచ్చానని కాలయాపన చేస్తూ వచ్చాడు. తన ఫ్రెండ్ డబ్బులు ఇస్తున్నాడని నమ్మించి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఏమీ తెలియనట్టు తన బావకు ఫోన్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనుమానంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. నాయక్, సోఫా కాలనీ, ఎన్టీఆర్ నగర్, గోపనపల్లి తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. నిన్న మధ్యాహ్నం తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు. కారణం ఏంటంటే తండ్రి 6 లక్షల రూపాయలు తన భూమిని కుదవ పెట్టుకొని అప్పు చేసి తెస్తాడు. అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పాడు చేస్తాడు. పాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని ఎలాగైనా తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో ఒక ప్రదేశానికి రమ్మంటాడు. తండ్రి అక్కడికి వెళ్తాడు. వెళ్తే కత్తితో గొంతు మీద దాడి చేసి చంపేస్తాడు. చంపేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చుట్టాలని తన తల్లిని నమ్మిస్తాడు. వాళ్ళు కూడా నిజమని అనుకుని మృతదేహాన్ని కోతిగుంట్ల తాండా, గన్పూర్ మండలానికి తీసుకుని పోతారు. అక్కడ పెద్ద మనుషులు డౌట్ వస్తుంది వాళ్ళకు వచ్చి గట్టిగా మందలించడంతో అక్కడ ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే అప్పుడు మృతుడు తమ్ముడు రమేష్ అట్టి మృతదేహానికి మళ్ళీ తిరిగి గోపనపల్లి తాండాకి తీసుకురావడం, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారించాము. రవీందర్ నాయక్ ముద్దాయి అదుపులో తీసుకున్నాము. అతను కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు.